వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే ప్రథమం. తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను ఆయన కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపనున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వసారి విజయం సాధించారు. నాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు 1989 నుంచి ఇక్కడ ఎదురులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రులు హాజరయ్యారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా అసెంబ్లీ సమావేశం కానుండటంతో ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభా వ్యవహారాలను నడిపించనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, లాంఛనాలను ఆయన ప్రొటెం స్పీకర్ హోదాలో పర్యవేక్షించనున్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటకం, సంస్కృతి శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తన ఛాంబర్లో మాట్లాడుతూ కోనసీమ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ది చేసి సినిమా షూటింగ్లకు అనుమతి తీర్చిదిద్దుతానని చెప్పారు. ఏపీలో సినిమా స్టూడియోల నిర్మాణానికి టాలీవుడ్ నిర్మాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు సంపూర్ణ సహకారం ఉంటుందని, సినీ ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు చేపట్టి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. సినీ రంగానికి ఊతవిచ్చేలా తమ చర్యలు ఉంటాయని, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు. కందుల దుర్గేష్ సచివాలయంలోని సెకండ్ బ్లాక్ లోని తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. అటు రిషికొండ ప్యాలెస్ పైన మంత్రి స్పందించారు. అంత ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టే బదులు పేదలకు ఆసుపత్రి కడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పర్యాటకం విషయంలో కానివ్వండి, సాంస్కృతిక విధానాల్లో కానివ్వండి ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేసి వాటిని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా, అదే పక్కన ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా మేము తప్పనిసరిగా కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సినిమాటోగ్రఫీ, ప్రకృతి అందాలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళే కాదు చాలా కాలంగా సినిమా వారికి చాలా అద్భుతమైన లొకేషన్స్ అందించినటువంటి రాష్ట్రం. ఇక్కడ మనం చూస్తే గోదావరి అందాలు, సముద్ర తీర ప్రాంతాలు, కోనసీమ అందాలు, అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతం, పెన్నా పరివాహక ప్రాంతం, ఇలా చూసుకుంటే ఒక పక్కన సముద్రం, మరో పక్కన నదులతోటి జీవకళ ఉట్టిపడేటువంటి రాష్ట్రం ఖచ్చితంగా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి లొకేషన్లో ఉన్నటువంటి రాష్ట్రంగా ఉంది. పాలకులు మంచివాళ్ళు అయితే, చిత్తశుద్ధి ఉంటే కేరళని మించి మనం కోనసీమని అద్భుతంగా తీర్చిదిద్దనేటువంటి మాట మనకు కనపడతా ఉంది. అటువంటి నేపథ్యంలో సినిమా షూటింగ్లకి అనువుగా ఉండేటువంటి ప్రాంతాన్ని సినిమాలకి షూటింగ్లకి ఇవ్వడం మాత్రమే కాకుండా ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా చాలామందికి ఉపాధి కల్పించగలుగుతాం, ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతాం. కనుక తెలంగాణలో లాగే ఇక్కడ కూడా స్టూడియోలు నిర్మించాల్సిందిగా, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సినిమాకి సంబంధించి ఏర్పరచుకోవాల్సిందిగా నిర్మాతలను కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఉన్నటువంటి వనరులు వారికి తెలియజెప్పి తప్పనిసరిగా వాటిని ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా, తద్వారా కళలకు, సాంస్కృతిక విధానాలకి, పర్యాటకానికి, సినిమా రంగానికి అన్ని రకాలుగా అనువుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి మనందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటతోటి ఈ శాఖలో ఈరోజు మంత్రిగా మొట్టమొదటి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఫైల్ మీద సంతకం కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడే ఎండీ గారు చెప్పారు, మనకి ముఖ్యంగా వాటర్ ఫ్లీట్ ఏదైతే ఉందో, బోట్ల ద్వారా పర్యాటకం వృద్ధి చెందేటువంటి కార్యక్రమాల్లో భాగంగా రమారమి 2,31,00,000 రూపాయల వ్యయంతో బోట్లని ఏర్పాటు చేసి తద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి వీలుగా ఫైల్ తయారు చేశారు. అందు మీద మొట్టమొదటి సంతకం పెట్టాను. సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
శ్రావణపల్లె బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తోందని, ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనులపై బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు. గనుల వేలం సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. సింగరేణి గని అంటే ఉద్యోగుల గని అని, ఇది తెలంగాణకే తలమానికమన్నారు. సింగరేణిలో 42,000 మంది రెగ్యులర్, 6,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేరుగా బొగ్గు గనుల్ని G2 అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ నేరుగా ఇచ్చేటువంటి ప్రక్రియ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఈనాడు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 కి సవరణ తీసుకొని వచ్చి అది 2015 24 ఫిబ్రవరి నాడు పార్లమెంట్లో ఈ యాక్ట్కి MMDR యాక్ట్ 1957కి సవరణ తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ ఎవరికి ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా కేటాయించడానికి వీలు లేకుండా బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు. 2015 24 ఫిబ్రవరి నాడు ఎవరు తీసుకొచ్చారా దీన్ని? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 2015 నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలరీస్కి నేరుగా బొగ్గు అంటే బ్లాకులు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ని తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమిక పోషించారు. ఇగో వీళ్ళు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం. నిజంగా తెలంగాణ ప్రయోజనాల గురించి సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణకు సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా ఆ యాక్ట్ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు. ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గుబాయిలు లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్ళు. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి కొడాలి నాని. అలాగే విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కాగా కొడాలి నాని గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 ఇవ్వాలి. సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారన్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకండన్నారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారన్నారు. రిషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి, వైఎస్ జగన్వి కావు. వీఐపీల కోసం భవనాలు కడితే రాద్ధాంతం చేస్తున్నారు. ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్దాలే. టీడీపీ దాడులకు భయపడేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇళ్లలో ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు. ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని
టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కనీసం వాళ్ళకి సౌకర్యం ఉండటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి. అదేవిధంగా విజయనగరం కావచ్చు, లేదా పార్వతీపురం కావచ్చు, ఉత్తరాంధ్రలోనే 650 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు. అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే 7 బిల్డింగులు అయ్యి, ఒక బిల్డింగ్ కాదు 7 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. 7 బిల్డింగులు కట్టారు. ఆ 7 బిల్డింగుల్లో 7 బ్లాకుల్ని చూపించేది జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. గత 5 ఏళ్లు ఏపీ అంటేనే పారిశ్రామిక వర్గాల్లో భయాందోళన ఉందని, దాన్ని మార్చి నమ్మకం కల్పిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ భరోసా ఇచ్చారు. సచివాలయంలో 4వ బ్లాక్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు, లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం సింగిల్ విండో ఉన్నప్పటికీ అందుకు అనువైన వాతావరణం లేదని, దాన్ని సంస్కరించి మెరుగైన విధానం తెస్తామని అన్నారు. కర్నూలులోనూ పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామని మంత్రి భరత్ వెల్లడించారు. ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసాయన్నమాట. ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ, లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. నేను ఒకటి చెప్పేది, ఏది మాయాబజార్ కాదు. బట్ 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతోంది. మొదటిగా ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రీస్లో ఈ లాస్ట్ 5 years చేసిన దానికి ఒక తగ్గిందనమాట. మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొంత. సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది. ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి, వాళ్ళకు వచ్చినాయి, ప్రాసెస్ అయిపోయింది. బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట. ఓన్లీ ఎంఎస్ఎంఈకి కొద్ది వరకు ఏమో జరిగిందని నిన్న. సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ముందు. ఎందుకంటే నేను జస్ట్ ఒక 4-5 daysతో ఇంటరాక్షన్తో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. కోస్టల్ లైన్ ఉంది. సో ఇట్లాంటివి అన్నీ వీ హ్యావ్ బెటర్ పిక్చర్ దెన్ లాట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అనమాట. సో మనము వాళ్ళకి వర్కౌట్ చేసి ఏ డిస్ట్రిక్ట్స్లో ఆ రా మెటీరియల్ సోర్సెస్ అనుకోండి, న్యాచురల్ ఏమున్నాయి అక్కడ డెవలప్ చేస్తూ, అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి. ఒక ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్. ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట, స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా. అలాగే మనకి గుజరాత్లో వచ్చి గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది, మీకు ఐడియా ఉంది. సో మనకి ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి, సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం, పుష్ చేస్తాము. సో విల్ ట్రై టు పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ సీ. అంటే మా సైడ్ నుంచి లోకేష్ గారు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా, ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా ఇద్దరు పోర్ట్ఫోలియోస్ విల్ ప్లే మేజర్ రోల్. సో విల్ డూ అవర్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.
నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ ప్రభుత్వంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని విద్యాశాఖ మంత్రిగా ఈ విషయంలో నైతిక బాధ్యత వహిస్తానని చెప్పారు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పటికే పాట్నా నుంచి కూడా కొంత సమాచారం అందిందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ విషయంపై చర్చించామని వెల్లడించారు. ఈ ఘటనపై పాట్నా పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వివాదాల్లో చిక్కుకుంది. మరోవైపు యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ పరీక్షకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. विभाग की होम मिनिस्ट्री की I4C एजेंसी जो विशेष करके साइबर क्राइम को ट्रैकिंग करने के लिए बनी है, उन्होंने 3 बजे जानकारी दी कि इस प्रकार की डार्क नेट में क्वेश्चन आ गया है। उस क्वेश्चन को हमने एनटीए की जो ओरिजिनल क्वेश्चन था उसके साथ टैली करवाया। जब हम स्पष्ट हो गए कि वो डार्क नेट में जो क्वेश्चन है वो यूजीसी नेट की ओरिजिनल क्वेश्चन के साथ मिलता है, तत्क्षणात हम लोगों ने निर्णय किया इसके ऊपर एक उच्च स्तरीय अनुसंधान और सीबीआई इंक्वायरी हो, क्योंकि इन दिनों में टेलीग्राम पे ये न्यूज आता है, ये क्वेश्चन आता है। टेलीग्राम की जो चरित्र है उसको एक उच्च स्तरीय अनुसंधान के बिना उसकी ट्रैकिंग करना अपने आप में एक चुनौती है, आप उसके बारे में जानते हैं। हमने तत्क्षणात निर्णय किया कि इस परीक्षा कॉम्प्रोमाइज हुई है, उसको स्थगित किया जाए, और जल्द ही हमने उसी में भी कहा है कि जल्दी हम नया तिथि के साथ आएंगे परीक्षा करने के लिए। जहां रहा नीट की सवाल है, नीट में मैं उसको कोई अच्छी बात नहीं मानता हूं, लेकिन मैं फिर विनम्रता से कहना चाहूंगा, जो लाखों मेधावी विद्यार्थी बहुत मेहनत से उस परीक्षा को उत्तीर्ण हुए हैं, उनकी भी हितों को हमें ध्यान देना है। जैसे मैंने प्रारंभिक सूचना में कहा कि पटना पुलिस की काम सराहनीय है। एक आइसोलेटेड घटना को उन्होंने राउंड अप कर पाया है। कुछ जानकारी और भी आना बाकी है, इसलिए उसको फाइनल कार्रवाई भी हम जल्दी कर देंगे। उस अनुसंधान को हम पुख्ता करना चाहते हैं, हम उनके अनुसंधान से संतुष्ट हैं। भारत सरकार के अधिकारी और बिहार पुलिस की वरिष्ठ अधिकारियों की निरंतर वार्तालाप हो रही है। ये दोनों घटना की बैकग्राउंड और चरित्र दोनों के अलग है, और हम फिर कहना चाहेंगे, लाखों विद्यार्थियों की, मेधावी विद्यार्थियों की, गरीब विद्यार्थियों की हितों की बात है। हम ऐसा कुछ తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. గురువారం స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో కొల్లు రవీంద్రకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని తిరుమల దర్శనానికి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఈరోజు స్వామివారిని చేసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని, మరి
మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది. ఆ యాగం సంపూర్ణం జరిగింది. దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది. మరి గురువుగారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలని, నష్టపోయినటువంటి యువతకి, మహిళకి, రైతుకి, ప్రతి ఒక్క వర్గాలకి, వ్యాపారులకి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని, రాష్ట్రం అన్ని రకాలుగా సుభిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. చక్కటి వర్షాలు పడి, చక్కటి పంటలు పండి, వ్యాపారాభివృద్ధి చెంది అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి. అందరూ కూడా సంపూర్ణంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారిని వేడుకుంటూ అందరికీ నమస్కారం. నమో వెంకటేశ్వర. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాషింగ్ కి వెళ్లి ప్లాట్ఫామ్ పైకి వెళ్తున్న అదనపు ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా భారీగా మంటలు అంటుకున్నాయి. ఇక రైలు బోగిలో మంటలు చెలరేయడం గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపివేశారు. కాగా ప్రమాదం సమయంలో రైలు బోగిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ప్రమాదంలో 2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులోని కల్లకుర్చిలో కల్తీ మద్యం తాగి 38 మంది వరకు మృతి చెందారు. చాలా మంది అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషాద సంఘటనపై జయలలితకు అత్యంత సన్నిహితురాలైన వికే శశికళ తీవ్రంగా స్పందించారు. కల్తీ మద్యం తాగిన కారణంగా జరిగిన మరణాలకు స్టాలిన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వారం రోజుల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులను బదిలీలతో సరిపెట్టకుండా సస్పెండ్ చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టుకుంటే ప్రజలే నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు. ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఘటన జరిగే అవకాశం ఉందని తాను అనుకోవడం లేదన్నారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావిస్తున్నామన్నారు. స్టాలిన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు గాల్లో కలిశాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటుసారాకు తమిళనాడు అడ్డాగా మారిందని ఆరోపించారు. சேலம் எல்லாம் கொண்டு போய் வச்சுருக்காங்க. அதில் கிட்டத்தட்ட 40 பேர் ரொம்ப கவலைக்கிடமான நிலைமையில தான் இருக்கிறதா எங்களுக்கு கருத்து. இது எல்லாமே காரணம் என்னை பொறுத்த வரைக்கும் இந்த அரசாங்கம் தான் பொறுப்பேற்றுக்கணும். இந்த கள்ளச்சாராயங்கிறது எப்படி இங்க புழக்கத்துல இருக்கு என்னங்கிறத பார்க்க வேண்டிய கடமை முதலமைச்சருக்கு இருக்கு. அது மட்டும் அல்ல, முதலமைச்சர் தான் காவல்துறைக்கும் அமைச்சரா இருக்காரு. அதனால அவருக்கு தான் பொறுப்பு அதிகம் இருக்கணும். இதுல இந்த மாதிரி உயிர்களை நம்ம பறி கொடுத்து ஒவ்வொரு முறையும் பேசிக்கிட்டு இருக்கோம். அது எந்த அளவுக்கு இந்த அரசாங்கம் எடுத்துக்குதுன்னு எனக்கு தெரியல. என்னை பொறுத்த வரைக்கும்
போலீஸ் துறையை கையில் வைத்திருக்கும் முதலமைச்சருக்கு நான் சொல்லிக் கொள்வது என்னன்னா, நீங்க இன்னும் கவனம் செலுத்தணும்ல. நான் கேள்விப்பட்டவரை இங்க தொடர்ந்து இந்த சமூக விரோத செயலை ஒரு குறிப்பிட்ட குரூப்பை சேர்ந்தவங்க தொடர்ந்து செஞ்சுக்கிட்டு இருக்காங்க. இதுக்கு காவல்துறையும் துணையா இருக்கிறதா நான் கேள்விப்பட்டு ரொம்ப மனசு கஷ்டமா இருக்கு. இதே காவல்துறை தான் அம்மா இருந்தப்ப இருந்தது. ஆனா இப்போ அம்மா இல்லை. ஆனா புதிய திமுக அரசாங்கம் இங்க பதவியேற்று 4வது வருஷத்துல இருக்கு இப்போ. ஆனால் இந்த மாதிரி சமூக விரோத செயல்லாம் எதுவுமே குறைஞ்சதா தெரியல. வருடம் முடிய முடிய அதிகரிச்சுக்கிட்டு தான் போகுத ஒழிய குறையவே இல்லை. அதுதான் உண்மை. எல்லாம் ஏழை எளிய மக்களா இருக்கு. పద్ధతి మార్చుకోకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ ఉండదని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండరని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. మాదిగలకు చేసిన మోసాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ది చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోవాలని హితో పలికారు. లేదంటే వారి పార్టీ ఉండదు, సీఎంగా రేవంత్ రెడ్డి ఉండరని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, అయినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సీట్లు ఎందుకు గెలవలేదో ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు లేదు గనక డైరెక్ట్గా బీజేపీకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చా. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో బీజేపీకి ఒక మిత్రపక్షంగా ఎంఆర్పీఎస్ వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని బలపరిచింది. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ కూటమిని బలపరిచింది. తమిళనాడు మొదలుకొని ఎంఆర్పీఎస్కు బలమున్న, నిర్మాణపరంగా శక్తి ఉన్న ప్రతి చోట బీజేపీని, బీజేపీ మిత్రపక్షాలని బలపడుతూ వచ్చేసింది. మేము బీజేపీని బలపరచడానికి ప్రధాన కారణం గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఉన్న విశ్వాసం. ప్రధాన కారణం ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఉన్న విశ్వాసం. ఆయన నవంబర్ 11వ తారీఖు నాడు గతంలో హైదరాబాద్ విశ్వరూప మహాసభకు వచ్చి ఆయన చేసిన వాగ్దానం, ఆయన మాదిగల ఆవేదనకు అనుగుణంగా తీసుకున్న స్పందన మాదిగ జాతి యావత్తును కదిలించింది. ఇక వర్గీకరణ జరిగితే గౌరవ నరేంద్ర మోడీ గారే చేస్తాడనే నమ్మకాన్ని కల్పించడం జరిగింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది. కమిటీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ మీద ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. జడ్జిమెంట్ త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున, జూలై 7 వరకు సెలవులు ఉన్నందున జూలై 7 తర్వాత సుప్రీంకోర్టు సెలవులు అయిపోయిన వెంటనే తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. అంటే మేము పెట్టుకున్న నమ్మకం గౌరవ నరేంద్ర మోడీ గారి మీద. ఆయనకు మా శక్తి మేరకు తెలంగాణలో ఎంఆర్పీఎస్ శ్రేణులు చాలా సవాళ్ళు ఎదుర్కొని బీజేపీకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చేశారు. భారతదేశంలో ఎన్నికల విశ్లేషణలో భాగంగా